నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరలు కంచి ధరలకే, మార్కెట్లో మరెక్కడా లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకే మనకి అందిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మాత్రమే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని కానీ క్వాలిటీని కానీ మరెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం గొల్లల కోడేరులోని సంజన ఎస్టేట్స్ సప్తగిరి అపార్ట్మెంట్స్ లో ఉంటున్న శైలజ గారి ఇంటికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వారి పూజా విధానం, అమ్మవారిని ఎలా అలంకరించుకున్నారనేది చూసేద్దాం పదండి. ఇక్కడ చూసినట్లయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. అంటే ముగ్గులు అన్ని స్టిక్కర్స్ అనుకుంటా చాలా బాగా అంటించారు ఇవన్నీ కూడా. అలానే పువ్వులతో డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. బయట డెకరేషన్ ఎంత బాగుంటే లోపల ఇంకెంత బాగుంటుందో తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే అండి శైలజ గారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నామమ్మా. ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికైతే హౌస్ వైఫ్ అండి. ఇదివరకు ఏం చేసేవారు? ఏదన్నా జాబ్ చేసేవారా? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే అండి. HVACలో జాబ్ చేశాను. ఓకే అండి. సాఫ్ట్వేర్లో చేశాను. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. ఓకే అండి. అమెరికన్ బ్యాంకింగ్ వెల్స్ ఫార్గోలో వైస్ ప్రెసిడెంట్ ఆయన. ఓకే అండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పాప బాబు. ఏం చేస్తున్నారు? పాప ఇంజనీరింగ్ చదువుతుంది, బాబు సెకండ్ క్లాస్. ఓకే అండి. ఇంకా మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఆడవాళ్ళకి ఖాళీ అంటూ ఉండదండి. అది నిజమేనండి. అంటే ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవటం, షేర్స్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఇంకా రెంటల్స్ అవి చూసుకుంటూ ఉంటాను. మరి అందుకే మీకు ఖాళీ ఉండదని చెప్తున్నారు. అయితే మరి ఖాళీ సమయం దొరికినప్పుడు పూజలు అవి చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఎక్కువ చేస్తూ ఉంటారా పూజలు? ఎక్కువ వైభవలక్ష్మిని చేసుకుంటాను. షిరిడి సాయిబాబాని పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏ పండగ వచ్చినా కూడా ఇలానే నీట్గా అమ్మవారిని లేకపోతే దేవుడిని అలంకరించుకొని అలా చేసుకుంటూ ఉంటారా? ఎక్కువ పండగలకి అందరినీ పిలుస్తూ ఉంటారండి? పిలుస్తూ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అయితే మరి మీకు పూజలు ఎవరు నేర్పించారు? మా అమ్మగారు. మీ అమ్మగారు నేర్పించారు. అంటే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు పూజలు ఎక్కువ? చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే అండి. సో వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా నైబర్స్ అండి, పక్కనే ఉంటారు. ఓకే అండి. సో ఒక్కొక్కరిని మనం పరిచయం చేసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పుష్పవేణి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పాప మ్యారీడ్, బాబు US లో ఉంటాడు, మ్యారీడ్. అందరూ అంటే సెటిల్ అయిపోయారు అనమాట. ఓకే అండి. మీరు పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాను. ఏం పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువ? పూజలు చేస్తాను, రోజు చేసుకుంటాను. మంది పూజలు, వరలక్ష్మి పూజ, వినాయక చవితి అన్ని చేస్తాను. అన్ని పూజలు చేసుకుంటూ ఉంటారా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కాంట్రాక్టర్. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే అండి. నమస్తే మీ అమ్మ. పేరండి? మణియమ్మ. ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. అవును. మీకు ఎంతమంది పిల్లలు? ఓ పాప. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? పద్మావతి. ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ హౌస్ అమ్మ. వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబండి ఓకే. బీటెక్ జాయిన్ అయ్యాడు. అవునా? అంత పెద్ద బాబు ఉన్నాడు మీకు? ఇంకా అవునండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారేమో అనుకున్నాను. లేదండి. మరి మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? సంతూర్ వాడతారా? సంతూర్ మమ్మీ. మిమ్మల్ని యాడ్కి ఎప్పుడన్నా అడిగారా? లేదండి. సరే, నెక్స్ట్ హైర్ చేసుకుంటారేమో చూడండి సంతూర్ మమ్మీ యాడ్కి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరండి? నా పేరు సరస్వతి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్. మీరు ఏమవుతారండి శైలజ గారికి? మా పెద్ద పాప అండి. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఈ పాప పెద్ద పాప. ఓకే. మీరు పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారండి? చేస్తూ ఉంటాం. మన సాంప్రదాయ పండగలు పూజలు అన్నీ చేసుకుంటాం. మరి మీ కూతుర్లు ఇద్దరికి నేర్పించారండి పూజలు? నేర్పించానండి. నాకన్నా ఇంకా బాగా చేసుకుంటాం. మీకన్నా కూడా బాగా చేసేలాగా నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే అండి. మీరు ఇంకా ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు స్టిచ్చింగ్ వచ్చమ్మా. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మేము ఎక్కడ బయట అంటే బయట ఎక్కడ ఇవ్వకుండా మీ బట్టలు మీరే కుట్టు? బయట వాళ్ళవి కూడా కుట్టాం. టైలరింగ్, టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఇంటి పనులు, వంట పనులు, టైలరింగ్. టైలరింగ్ అంటే మీ పిల్లలకు కూడా నేర్పించారండి ఇద్దరు? లేదండి, వాళ్ళు బీటెక్లు చేశారు. వాళ్ళు జాబులు వేరే ఏదన్నా చిన్న చిన్నవి చేసుకుంటారు. ఓకే అండి. అయితే మీరు వంటలు కూడా బాగా చేస్తూ ఉంటారండి? చేస్తామమ్మా. వంటలు నేర్పించారా మరి మీ పిల్లలకి? వాళ్ళు డిప్లొమా నుంచే వండుకు తిని వెళ్ళేవాళ్ళు. ఓకే. అంటే చదువుకుంటూనే చదువుకుంటేనే వంట కూడా చేసుకునేలాగా చేసుకున్నారు. ఓకే అండి. ఇంకా మీరు పాటలు పాడడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? ఎప్పుడన్నా అమ్మవారి హారతి పాట తప్ప పెద్ద సంగీతం ఏమి నేర్చుకోలేదమ్మా. ఈ లక్ష్మీదేవి పాట, ఎప్పుడన్నా సాంప్రదాయం హారతి పాట. ఓకే అండి. అయితే మా బీసెంట్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. రమణి నీకిదే మంచి రత్నాల హారతి, హారతి గై కోని అష్టాయంత్రమూలిమ్ము. రమణి నీకిదే మంచి రత్నాల హారతి, హారతి గై కోని అష్టాయంత్రమూలిమ్ము. నిదర కంటికి రాదు నిన్ను ఎప్పుడూ సేవిస్తూ, నిదుర కంటికి రాదు నిన్ను ఎప్పుడూ సేవిస్తూ. నిరలక్ష్మి మాకివ్వు నిండైదోతనము. రమణి నీకిదే మంచి రత్నాల హారతి, హారతి గై కోని అష్టాయంత్రమూలిమ్ము. కోరిన వారికి కొడుకుల్ని ఇచ్చేవు, అడిగిన వారికి నిండైదోతనమిచ్చు. రమణి నీకిదే మంచి రత్నాల హారతి, హారతి గై కోని అష్టాయంత్రమూలిమ్ము. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రేణుక అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు లక్ష్మీదేవులు. ఏం చదువుతున్నారండి? పెద్ద అమ్మాయి మ్యారీడ్. మ్యారీడ్. సెకండ్ అమ్మాయి మ్యారీడ్ అయిపోయిందండి. ఇంజనీరింగ్ 4th ఇయర్. ఓకే. మరి చిన్న పాప? పాలిటెక్నిక్ 3rd ఇయర్ అండి. ఓకే అండి. ఇంకా మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? మిషన్ కూడా ఇంట్లోనే పిల్లలే మాయే టైలరింగ్ చేస్తూ ఉంటారు. వంటలు బాగా చేస్తూ ఉంటారండి? ఏదో మాకు వచ్చినట్టు కొద్దిగా. వచ్చినట్టుగానా? అంటే ముగ్గురు కూతుర్లు ఉన్నారన్నారు, వాళ్ళు చేసి పెడతారా మీకు? అమ్మాయిలు చేస్తారు. మీరు నేర్పించారా లేకపోతే వాళ్ళు సొంతంగా నేర్చుకున్నారా? వాళ్ళే నేర్చుకున్నారు. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా? బాగా వండుతారండి అయితే? మా చిన్న అమ్మాయి బాగా చేస్తుందండి. చిన్న అమ్మాయి ఏం బాగా వండుతారు? అన్నీ బాగా చేస్తుంది. ఆ, అన్నీ బాగా అన్ని చేస్తుంది. రకాలు బాగా చేస్తారు అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ. ముగ్గురు అమ్మాయిలు అన్నీ బాగా చేస్తారు యూట్యూబ్లో చూసి. వంటలు అన్ని యూట్యూబ్ లో చూసి బాగా చేస్తారు. ఓకే. హాయ్ అండి. మీ పేరు? రేవతి. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్. బిజినెస్ చేస్తుంటారు.
మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాప బాబు? ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. మీకు లక్ష్మీదేవులేనా? ఓకే అండి. ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం పెద్ద ఉండదు ఎక్కువ కదా ఖాళీ లేడీస్కి. అవును. అంటే యూజువల్గా పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఆ స్పేర్ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఊరికే యూట్యూబ్ అది చూస్తూ ఉంటారా? చూస్తాను. మా ఛానల్ చూస్తారా? మీ ఛానల్ చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అవునా, మీరు ఫిట్నెస్ ఎక్కువ ఫాలో అవుతుంటారండి? అలానే లేదండి, జస్ట్ వాకింగ్ జస్ట్ ఎవ్రీడే వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పద్మావతి. ఏం చేస్తూ ఉంటారండి? టీచర్గా వర్క్ చేస్తాను. టీచర్ చేస్తారు. ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆర్మీ అండి. ఆర్మీలో ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి. ఒక బాబు. బాగా స్ట్రిక్ట్గా ఉంటారా మీరు ఇంట్లో? టీచర్ అన్నారు లేదండి. అంటే టీచ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు, ఇంట్లో మాత్రం నార్మల్గా ఉంటారు. అంటే మీకు ఎప్పుడన్నా ఖాళీ సమయం అది దొరికినప్పుడు పూజలు చేస్తూ ఉంటారండి? చేస్తామండి. ఏమేం పూజలు చేస్తారు? అన్నీ రండి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా ఇలా అమ్మవారిని అలంకరించుకొని అన్నీ చేస్తూ ఉంటారా? చేసుకుంటాం మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరినీ పరిచయం చేసేసుకున్నాము. అయితే ఇక్కడ పిండి వంటలు అవి కూడా బాగా కనబడుతున్నాయి. సో అమ్మవారికి ప్రసాదాలు ఏమేమి చేశారు? పులిహార చేసాము, పొంగల్ చేసాము, బొబ్బట్ చేసాము, గారి చేసాము, శనగలు చేసాము. ఓకే, అన్నీ మీరే చేశారా? అమ్మ హెల్ప్ చేసాము. అమ్మ హెల్ప్ చేశారు. అంటే వంటలు బాగా చేస్తారా మీరు? బాగానే చేస్తాను. బాగానే చేస్తారా? అంటే మా వారు బాగా చేస్తూ ఉంటారు. మీ హస్బెండ్ అంటారు అంటే బాగా చేసినట్టే కదండి. అంటే మీరు వంటలు మీ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా, సొంతంగా నేర్చుకున్నారా? అంటే పెళ్ళయ్యాక నేర్చుకున్నారా? అంటే మేము డిప్లొమా వండుకుని తిని చదువుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు వచ్చు. తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంట్లో వాళ్ళు చెప్పిన కొన్ని టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఇంకా కుకింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మాస్టర్ షెఫా మీరు? కాదండి, మాస్టర్ షెఫ్ కాదా? ఓకే, సరే అండి. అయితే ఇంకా పూజ చేసుకోవడానికి వెళ్ళిపోదామా? మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలు కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన. ఓకే అండి, అమ్మవారిని చూస్తుంటే చాలా చక్కగా డెకరేషన్ చేశారు. అలానే అట్టి చెట్లు అన్ని పెట్టి చేశారు. అసలు ఈ
డెకరేషన్ అంతా చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఒక 2 to 3 hours పట్టిందండి. ఓకే అండి. ఎంతమంది కలిపి చేశారు? నేను మా అమ్మగారు చేశాను. ఇద్దరు కలిపి 2-3 అవర్స్లో కంప్లీట్ చేసేసారు. చాలా బాగా చేశారు. అయితే కొంతమంది కలశం పెట్టుకుంటారు లేదా అమ్మవారిని పెట్టుకుంటారు. మీరు అమ్మవారి విగ్రహాన్ని అలానే కలశం రెండు కూడా పెట్టారు. అంటే ఏంటండి? అంటే కలశం నార్మల్గా అందరూ పెట్టుకుంటారు. బొమ్మను పెడితే లక్ష్మీదేవి ఉన్నట్టు అమ్మవారికి కట్టిన చీర మనము నెక్స్ట్ ఫంక్షన్కు ఒకేషన్కు అమ్మవారికి పెట్టాం కాబట్టి మనం కట్టుకుంటే మంచిది, శుభప్రదంగా ఉంటుందండి. ఓకే, అయితే మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ. దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే. లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా. పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
అండి శైలజ గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా BCN భీమ్ టీవీ తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ. ఈ శారీని మీకు స్పాన్సర్ చేసిన వారు భీమ్ టీవీ వారు. భీమ్ టీవీ ఒకటే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ అండ్ ఆల్ OTT ప్లాట్ఫామ్స్. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing any internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. మీకు ఈ బ్యూటిఫుల్ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వచ్చారండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరలు కంచి ధరలకే, మార్కెట్లో మరెక్కడా లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకే మనకి అందిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేర్చిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మాత్రమే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ ని గానీ క్వాలిటీని గానీ మరెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓకే అండి, శారీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? చాలా బాగుందండి. అవునా, మీకు ఈ కలర్ శారీ ఉందా? లేదండి. లేన్ కలర్ తీసుకొచ్చి ఇచ్చాము. చాలా థ్యాంక్స్ అండి. శుక్రవారం పూట వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారు పంపించినట్టు అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. చీరలు షాపింగ్ అన్ని ఎక్కువ చేస్తూ ఉంటారా? అయితే చీరలు అంటే ఆడవాళ్ళకి చీరలు ఇష్టం లేకుండా ఉండవు. సో మీకు ఈ చీర నచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇదండి శైలజ గారి ఇంట్లో శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొకరి ఇంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.